ఇప్పుడుకున్న జనరేషన్కి పేషెన్స్ లేదు. చెప్పాల్సింది 30 సెకండ్లు చెప్పేసి ఫినిష్ చేసేసేయాలి. మీ పిల్లలకి కావాల్సింది నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ టెక్స్ట్ బుక్స్లో ఒకటే కాదు. పిల్లలకి ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను పేరెంట్స్కి చెప్తున్నాను. ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఒక టైంతో పాటు మీరు కూడా మార్చుకుని వెళ్ళాలి. కాదు నేను ఇట్లానే ఉంటానంటే అట్లనే ఉండిపోతాను. సురేష్ గారు మీరు చెప్పింది బాగుంది, నేను కొంచెం నేర్చుకున్నాను మీ వీడియో చూసి. దాట్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ మూమెంట్ ఫర్ మీ, ద కిక్ మూమెంట్ ఫర్ మీ. అదే ఒకప్పుడు పావురాలతో సందేశాలు పంపించే వాళ్ళం, అది కాస్త లెటర్స్కి రీప్లేస్ అయింది, ఇప్పుడు కాస్త ఫేస్ టైంకి వచ్చేసింది. అలా ఏదో ఒక అంశం ఏదో ఒక దాన్ని ఎవల్యూషన్లో భాగంగా రీప్లేస్ చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇన్స్టాగ్రామ్లు కానీ సోషల్ మీడియాలు కానీ వచ్చేసిన తర్వాత కంఫర్ట్ ఎక్కువైపోయిన తర్వాత కూడా మనం మర్చిపోయినా మనం వదిలేసిన ఇంకో హ్యాబిట్ ఏంటంటే రీడింగ్, చదవడం, కన్సంప్షన్ ఆఫ్ మీడియా. ఇంత చూజీగా చాలా జాగ్రత్తగా మనకి ఏం కావాలో అంతవరకే చూస్ చేసుకుంటున్నాం. అయినా కానీ మనం ఇంకా స్టూపిడ్స్గానే ఉన్నాం. ఓవర్ ద పీరియడ్ ఒక గత 50 సంవత్సరాలుగా కన్సంప్షన్ ఆఫ్ మీడియా అనే అంశంలో మనకి ఎలాంటి మార్పులు వచ్చాయి, ఏవేవి మాయమయ్యాయి, అసలు ఏం చేస్తున్నాం, ఏం చేయాలి అన్ని సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ యాక్టివిస్ట్ సురేష్ కొచ్చెటిల్ గారితో చర్చించి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. మీరు ఒక పొలిటికల్ అనలిస్ట్ అయ్యుండి, మీరు ఒక జర్నలిస్ట్ అయ్యుండి, ఇన్ఫాక్ట్ ఈ టాపిక్ పైన మీకు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేస్ ఉండొచ్చు. ఏంటంటే నేను చిన్నప్పుడు చూసినప్పుడు కంపల్సరీ ప్రతిరోజు పేపర్ వచ్చేది. ఇప్పుడు పేపర్ అనే కాన్సెప్టే లేదు. సరే, ఇక్కడ కాన్సెప్ట్ పేపర్ ఒకటే కాదు, అందులో వస్తున్న న్యూస్ గురించి, దాని కన్సెప్షన్ గురించి, అది మన మైండ్స్లో చేసే ప్రాసెస్ గురించి, దాని నుంచి ఒక అవుట్పుట్ గురించి. సో ఓవర్గా ఒక 10 మెల్లిమెల్లిగా 10, 20, 30, 40, 50 years అలా చూసుకుంటే ఈ మార్పులు ఎలా వచ్చాయి సార్ మీడియా ఇండస్ట్రీలో? ముఖ్యంగా ఇప్పుడున్న యూత్ ఈ మీడియాని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, కన్జ్యూమ్ చేస్తున్నారు? నాకు గుర్తుంది ఇప్పుడు కూడా. ముందు మా ఫాదర్ రైల్వేలో ఇంజనీర్గా ఉన్నప్పుడు ఆయన సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు ఏదో ఒక మ్యాగజైన్ పట్టుకొస్తుండే, ఏదో ఒక న్యూస్ పేపర్ పట్టుకొస్తుండే. అఫ్కోర్స్ ఇంట్లో ఒక న్యూస్ పేపర్ వస్తుండే ఆ టైంలో, కానీ ఆఫీస్ నుంచి ఏదైనా సపరేట్ వీక్లీ న్యూస్ పేపర్ లేకుంటే మంత్లీ న్యూస్ లెటర్, బ్లిట్స్ లాంటి మ్యాగజైన్ న్యూస్ లెటర్, అమర్ చిత్రకథ కామిక్స్, కిడ్స్ కి ఒక విజ్డమ్ అని ఇంకో బుక్ విజ్డమ్ ఉండే, అమర్ చిత్రకథ, ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, ఇట్లాంటి మ్యాగజైన్లు న్యూస్ పేపర్లు తీసుకొస్తుండే. అది మా ఇంట్లో మా ముగ్గురు చదువుతుండే, నేను, నా తమ్ముడు, మా చెల్లె. కానీ దాని తర్వాత 1985లో ఫస్ట్ కలర్ టెలికాస్ట్ మొదలైంది, ఏషియన్ గేమ్స్ వచ్చినప్పుడు మన దేశంలో. అప్పుడు మస్కట్ కూడా అప్పుడు ఒక ఆవులాగా ఎద్దులాగా. అప్పుడు కూడా మనకి ప్రతి ఇంట్లో టీవీ లేదు. నాకు గుర్తుంది ఇప్పుడు కూడా, మాకు కాలనీలో, జమస్మానియా కాలనీలో ఆ టైంలో ఎవరో ఒక ఇంట్లో కలర్ టీవీ ఉంటే మేము అందరు వెళ్ళి దాని ముందు కూర్చొని చూస్తుండే. చిన్న పండుగలాగా అది. చాలా పిల్లలందరూ కలుస్తారు, టీవీలో ఏదో వస్తుంది చూద్దామని చెప్పేసి. కానీ అక్కడి నుంచి మొదలై మళ్ళీ ఎన్డీటీవీ వచ్చింది, న్యూఢిల్లీ టెలివిజన్, ప్రణాళ్. వాళ్ళు ఒక కొత్త తరపు టెలికాస్ట్ మొదలుపెట్టారు, కొత్త ప్రజెంటేషన్ స్టైల్ మొదలుపెట్టారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇండియా టుడే మ్యాగజైన్ వచ్చింది, బిజినెస్ టుడే మ్యాగజైన్ వచ్చింది, ఇలస్ట్రేటెడ్ వీక్లీ మ్యాగజైన్ పోయింది, బంద్ అయిపోయింది. సో మారుతున్న దాన్ని పరిణామాలు చూస్తున్నాం అనమాట మనం. కానీ న్యూస్ పేపర్ అప్పుడు కూడా ఉండే. నేను 1989లో టైమ్స్ ఆఫ్ ఇండియా బెంగళూరులో జాయిన్ చేసినప్పుడు న్యూస్ పేపర్ ఉండే. అప్పుడు 1989, 90 టైంలో న్యూస్ పేపర్ అనేది ఒక హ్యాబిట్. పొద్దున్న టీ, దాంతోపాటు లేకుంటే కాఫీ అండ్ న్యూస్ పేపర్. ఇది మనం చాలా స్టేట్స్ లో అది కల్చర్ కూడా కదా సార్. ఒక్క పేపర్ గురించి చాలా 10 మంది చదువుతారు, ముఖ్యంగా బెంగాల్ అటువైపు. కొంతమంది కూడా ఉంటాయి అలాంటి. కొంతమంది స్పోర్ట్స్ పేజ్కి వెళ్తారు ఫస్ట్, కొంత పేజ్ ఫ్రంట్కి వెళ్తారు, కొంతమంది ఎడిటోరియల్ చూసుకుంటారు. ఇదంతా రీడింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి అన్నమాట. ఎంత గ్రేట్ నోస్టాల్జియా సార్ ఇదంతా. ఇప్పుడు నోస్టాల్జియా అయిపోయింది, ఇప్పుడు లేదు. ఎందుకంటే పొద్దున్న లేవగానే ఒకరోజు నాకు గుర్తుంది, ఇప్పుడు కూడా కొన్ని హాలిడేస్ వస్తాయి సంవత్సరానికి 3. ఒకటి ఆగస్ట్ 15th, ఒకసారి January 26, October 2nd, లేకుంటే దీవాళి, దసరా, అట్లాంటి ఏదో ఒక 3-4 రోజులు హాలిడేస్ ఉంటుంది. ప్రతి న్యూస్ పేపర్కి ఒక పాలసీ ఉంటుంది. ఆ రోజు కూడా చాలామంది నేను చూసాను, పేపర్ ఏంట్రా రాలేదని చెప్పి బయట తిరుగుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి తెలియదు ఆ రోజు హాలిడే అని చెప్పి. మాకు తర్వాత తెలుస్తుంది కదా, కరెక్ట్ నిన్న చెప్పారు, నిన్న పేపర్లో అనౌన్స్మెంట్ ఉండే హాలిడే అని. ఆ కన్జ్యూమ్ మళ్ళీ చేసి పాత పేపర్లు తీసుకొని మళ్ళీ చదువుకుంటారు కూర్చొని. హ్యాబిట్ అయిపోయింది అనమాట మీరు చెప్పినట్లే, కరెక్ట్. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే ఈ హ్యాబిట్ కూడా దెబ్బతిన్నది. ఎస్పెషలీ రీడింగ్ అనే హ్యాబిట్ పోయింది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్. కరెక్ట్. ఇప్పుడు కూడా దిస్ ఇస్ ద ఓన్లీ జనరేషన్, మా జనరేషన్, ఎస్పెషలీ దోస్ వర్ ఇన్ ద 40, 50, ఇప్పుడు కూడా వాళ్ళొక్కరే న్యూస్ పేపర్ చదువుతున్నారు. ఉండొచ్చు ఎక్సెప్షన్స్ పిల్లల్లో, కానీ 95%, 98% పిల్లలు ఇప్పుడు న్యూస్ పేపర్ చదవట్లేదు. ఇన్ఫాక్ట్ రీడర్స్ అనే వారిని ఇప్పుడు కేటగరైజ్ చేశారు సార్. దెర్ ఈస్ అ కేటగిరీ కాల్డ్ ఓ ఈజ్ అ రీడర్.
నాట్ ఎవరీ షుడ్ బి రీడర్ అన్నట్టు కాకుండా రీడర్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఒక కేటగిరీస్ అయిపోయారు ఇప్పుడు. సో ఎప్పుడైనా అడిగినప్పుడు పిల్లలు ఏమంటారంటే, ఇప్పుడున్న పిల్లలు మేము ఎందుకు చదువుతలేదు పేపర్ అంటే, ఎందుకు చదవాలి అంటారు. వాళ్ళు ఉంటా క్వశ్చన్ వేస్తారు, ఎందుకు చదవాలి, దాంట్లో ఏమొస్తుంది నాకు, అరే దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నా ఫోన్లో వస్తుంది కదా ఇన్ఫర్మేషన్, వాచ్ ఎందుకు పెట్టుకోవాలంటే నా ఫోన్ ఇన్ షార్ట్స్ వస్తుంది, మిగతా వస్తుంది, వీడియోలు వస్తున్నాయి, ఏదేదో ఆర్టికల్స్ వస్తున్నాయి, నేను చదువుతున్నాను దాన్ని, నాకు ఏది యూస్ఫుల్ ఉంటే అదే చదువుకుంటున్నాను. నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడున్న పిల్లల్లో అది మెయిన్ ప్రాబ్లం, నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు. కన్స్యూమింగ్ లో కూడా చూస్ అయిపోయారు, ఎంత కావాలి అంతవరకే, అంతే. దానికోసం ఇన్స్టాగ్రామ్ తయారైంది. ఇప్పుడున్న జనరేషన్కి పేషెన్స్ లేదు, చెప్పాల్సింది 30 సెకండ్లు చెప్పేసి ఫినిష్ చేసేసేయాలి. మా కూతురు లాంటి జనరేషన్ అనమాట. టెల్ మీ ద ఎండింగ్ ఫస్ట్ జనరేషన్. లాస్ట్లో ఏముంది చెప్పండి, నేను మొత్తం వింటాను అప్పుడు, లేకుంటే నాకు టైం లేదు. ముందు స్పాయిలర్ అయినా పర్లేదు, ముందు చెప్పేసాను. నేను నాకు ఉంటే కావాలంటే ఫుల్ రీల్ పైన వేసి నేను చూసుకుంటాను నేను. ఇది జరుగుతుంది ఇప్పుడు దాంట్లో ప్రొసీజర్లో. సో ఈ స్పెసిఫిక్గా ఇప్పుడున్న జనరేషన్కి ఏం కావాలంటే, వాళ్ళకి పేషెన్స్ లేదు, టైం లేదు, డబ్బులు ఉంది, ఎక్కడ ఖర్చు పెడతారో తెలియదు. ఇది పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్కి మెయిన్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా ఒక ఫీల్డ్ ఉంటుంది. వాళ్ళు టెక్నాలజీ, సినిమా, మ్యూజిక్. చూడండి, ఇప్పుడు నేను మీరు ఎఫ్ఎంలో పనిచేశారు, యూ నో ఇట్ వెరీ వెల్. ఒక టైంలో రేడియో అనేది ఇంట్లో ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ ఉండే. పొద్దున్న న్యూస్ వింటారు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను చిన్నప్పుడు స్కూల్ ఇట్స్ ఆల్ ఇండియా రేడియో న్యూస్ రెడ్ బై లోతికా రత్నం. ఆ టైంలో ఆకాశవాణి అది. దాంట్లో దాని తర్వాత రేడియో సిలోన్లో బినాకా గీత్మాల, అమీన్ సయాని, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వి లుక్ ఫార్వర్డ్ టు. ఉమెన్ సెంట్రిక్ ఇది వచ్చేది సార్, సహేలీ. సో రిచర్డ్ బెనో కామెంటరీ క్రికెట్లో. ఆ టైంలో ఆస్ట్రేలియాలో మ్యాచ్ జరుగుతుంది, అందరు రేడియో ముందు కూర్చొని వింటున్నాం. టీవీ లేదు కదా, రేడియో. యాక్సెంట్ కూడా మనకు అర్థం కాదు, కానీ వీల్ లిసన్ టు ద కామెంటరీ అన్నమాట. తెలియదు, తెలిసిన అడుగుతా, ఏం చెప్తున్నాడు చెప్పు ఒకసారి, నాకు క్లియర్గా వినబడలేదు, అర్థమయ్యట్లేదు. ఇన్ఫాక్ట్ స్టాండర్డ్ సెట్ చేసుకున్నాం సార్. రేడియోలో మాట్లాడుతున్నావురా అని ఎవరికైనా వాక్చాతుర్యం ఉంటే రేడియోలో మాట్లాడుతున్నట్టుగా అన్నట్టుగా ఉండేది సార్. కరెక్ట్. నేను అప్పుడు కాలేజ్లో ఉన్న టైంలో నేను ద వరల్డ్ దిస్ వీక్ ఆ టైంలో వీళ్ళు అంతా వస్తుంది, ప్రణయ్ రాయ్ది. ఆయన ప్రెజెంటేషన్ స్కిల్ ఒకటి ఉండే సపరేట్గా, న్యూస్ ఎట్లా ప్రెజెంట్ చేయాలని చెప్పి. ఇప్పుడు చూస్తే అది చాలా అమెచ్యూర్ అనిపిస్తుంది. సో లెట్స్ లిసన్ టుగెదర్ అని చెప్పి ఆల్ ఇండియా రేడియోలో ఒక వీక్లీ షో ఉంటుండే, ప్రతిరోజు ఉంటుంది, ఎస్పెషల్లీ వీకెండ్స్. దాంట్లో నేను నెలకు ఒకసారి వెళ్ళి ప్రజెంట్ చేస్తుండే మన ఆల్ ఇండియా రేడియోలో, పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా ఉన్నారు. ఒకరోజు ముందు వెళ్ళి సాంగ్స్ అని సెలెక్ట్ చేసి దాన్ని బట్టి ఒక కామెంటరీ తయారు చేసి వాళ్ళకి ఇస్తే, ఆ రికార్డులన్నీ ఎల్పీ రికార్డు తీసి పక్కన పెడతారు వాళ్ళు. అండ్ దెన్ వీ విల్, మనతో అసిస్టెంట్ ఉంటాడు టెక్నికల్ ఆయన ప్లే చేస్తాడు, మనం కామెంటరీ చేస్తుంటాం. ఇది జస్ట్ అ వెరీ గుడ్ సాంగ్ బై బాడీ ఎం అండ్ లెట్స్ లిసన్ టు ఇట్ అని చెప్పి రాస్పుటిన్ పెడతారు, ఏదైనా అది ఉంటుంది. ఒక్కొక్కసారి కాల్ చేస్తారు పీపుల్, దట్ వాజ్ ద ఓల్డ్ డేస్. పాత రికార్డ్ చేసి ముందే పెట్టుకుంటాం కాల్స్ అని. కానీ అక్కడి నుంచి మారింది లోకం మళ్ళీ, ఎందుకంటే రేడియో అనేది డైడ్ యాజ్ అ మీడియం. దాని తర్వాత ఒకసారి టెలివిజన్ వచ్చినప్పుడు రేడియో పోయింది, రేడియో వినడం అనేది హ్యాబిట్ అయిపోయింది. అలానే దీన్ని వెల్కమ్ చేయకుండా ఉండలేదు, ఎందుకంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్. కరెక్ట్. అండ్ దెన్ వాట్ హ్యాపెన్, న్యూస్ పేపర్ వచ్చింది. న్యూస్ పేపర్ అండ్ ఈ టెలివిజన్ వచ్చినప్పుడు మ్యాగజైన్స్ పోయినాయి. ఒక టైంలో ఇండియా టుడే 250 పేజీలు ప్రింట్ చేస్తున్నాయి. ఇప్పుడు అది ఉందో లేదో కూడా తెలియదు నాకు. ఇండియా టుడే మ్యాగజైన్ 250 పేజెస్ సార్. ఇట్స్ ఈక్వల్ టు a novel sir. Novel. It was that thick. Is that a monthly, weekly or? It was a weekly. 250 pages. And it first fortnightly ఉండే, తర్వాత వీక్లీ అయింది, తర్వాత మంత్లీ అయింది, ఇప్పుడు డిసపియర్ అయిపోయింది. సిన్స్ అంటే మీరు జర్నలిస్ట్ గా పనిచేసిన అనుభవం అండి, 250 పేజెస్ ఉన్న దాని వెల ఇప్పుడు ప్రజెంట్ కరెన్సీతో మ్యాచ్ చేస్తే ఎంత ఉండేది సార్? అప్పుడు చాలా తక్కువ ఉండే. అప్పుడు 15 రూపాయలు 20 రూపాయలు అంత ఉండే. ఇప్పుడు అది నడవదు. అండ్ మోర్ దాన్ ఇట్ ఇస్ అ స్టైల్ స్టేట్మెంట్. మీరు ఏదైనా ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో డ్రాయింగ్ టేబుల్లో అది ఇండియా టుడే మ్యాగజైన్ ఉంటుండే. మీరు కొంచెం స్టాండర్డ్, ఇట్లాంటి స్టాండర్డ్ వాళ్ళు ఒక కార్పొరేట్ ఆఫీస్కి వెళ్తే బిజినెస్ రీడింగ్ ఇస్ స్టాండర్డ్ సార్. ఒకప్పుడు బిజినెస్ స్టాండర్డ్ ఉంటుండే, ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్ ఉంటుండే. ఎకనామిక్ టైమ్స్ అంటే కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు దాన్ని ఉండాలి, చదువుతారో లేదా ఇంకో మ్యాటర్, బట్ ఇట్ విల్ బి దేర్ అనమాట. వెయిటేజ్ యాడ్ చేస్తుంది అది. బిజినెస్ వరల్డ్ మ్యాగజైన్, అట్లా ఎకనామిక్ టైమ్స్, ఆటోమొబైల్స్. దాని తర్వాత ఇంట్లో మనం చూస్తే హిందూనో, టైమ్స్ ఆఫ్ ఇండియానో, డెక్కన్ క్రానికల్, ఏదో ఒక 2 న్యూస్ పేపర్లు ఉంటుంది ఇంటికాడ కూడా. సో రీడింగ్ హ్యాబిట్ అనే ఉండే. తర్వాత ఏం జరిగిందంటే, ఒక టైంలో ఈ ఆడియన్స్ మారిపోయినప్పుడు, స్పెషల్లీ యంగ్ ఆడియన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మిగతా అవెన్యూస్ వచ్చేస్తుంది. ఒకటి ఇంటర్నెట్ వచ్చేసింది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా నెట్లో ఉంది, మీకు ఏం కావాలంటే ఉంటుంది. ఐఎమ్ టాకింగ్ ద ఎర్లీ డేస్.
నాకు ఇప్పుడు కూడా గుర్తుంది ఎర్లీ డేస్ ఆఫ్ ఇంటర్నెట్లో మీకు ఇన్ఫర్మేషన్ దొరకాలంటే ఒకటి స్పీడ్ తక్కువ, చాలా తక్కువ స్పీడ్. 5 Mbps అంటే ఓ పెద్ద ఏదో ఇప్పుడున్న 300 Mbps లాగా సెలబ్రేట్ చేసుకుంటారు. వాటికి రీఛార్జ్ కూడా స్క్రాచ్ చేస్తూ వేసుకునే వాళ్ళు. సో అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద ఫింగర్ టిప్ టుడే. మీకు ఏం కావాలని ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫోన్లో ఉంటుంది. మీకు కానీ చదవడానికి మనకు టైం ఉండదు. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అంటాం దాన్ని. ఏం చదవాలని తెలియట్లేదు. ఎందుకంటే మన ఫోన్లో మన వాట్సాప్లో కచ్చరాలాగా రోజుకి ఒక 200 వీడియోలు వచ్చి పడతాయి. పంపించినాడు మళ్ళీ పంపిస్తాడు, గ్రూప్లలో పంపిస్తాడు, ఫ్యామిలీ గ్రూప్లో కనిపిస్తుంది, ఫ్రెండ్స్ గ్రూప్లో కనిపిస్తుంది, మీ స్కూల్ గ్రూప్లో కనిపి అన్నిట్లో ఉంటుంది అది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్కి అఫ్కోర్స్ ఇప్పుడున్న 50, 60, 40లో వాళ్ళు నేను చెప్పాను చూడు ఇప్పుడు కూడా వాళ్ళు పేపర్ చదువుతున్నారు పొద్దున. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు వాళ్ళ పొద్దున నేను ఇంటికాడ నుంచి 9 గంటలకు బయలుదేరాను, నేను పేపర్ ముట్టలేదు. కానీ పొద్దున 7 గంటలకు లేచి నేను ఫస్ట్ చెక్ చేసింది ఈ పేపర్ చెక్ చేశాను, టైమ్స్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే నాకు మీ దగ్గర ఒక రావండి ఇంకా మిగతా ఛానల్కి వెళ్ళాలంటే మీకు న్యూస్ పంపించాలి నేను, ఏముంది ఇవాళ న్యూస్ అని చెప్పి. ఇంకా మీరు మళ్ళీ పేపర్ చదివి చెక్ చేసేదాకా నేను మీకు ఈ పేపర్ పంపిస్తాను. ఇవాళ 3 న్యూస్ ఉంటాయి. ట్రంప్ డవోస్లో మాట్లాడిండు, ఓకే, డవోస్లో మన ఇండియన్ డెలిగేషన్స్ ఏం చేస్తున్నారు, అశ్విని వైష్ణవ్ గారు ఏం చెప్పారు, రేవంత్ రెడ్డి ఏం చెప్పారు, మిగతా చీఫ్ మినిస్టర్స్ ఏం చెప్తున్నారు దాని గురించి, అది అదర్ అండ్ బిజినెస్ గురించి, వరల్డ్ లోకంలో ఏం జరుగుతుంది బిజినెస్లో, ఓకే, ఇదన్నీ మనం తీసి స్పెసిఫిక్గా మీకు పంపిస్తున్నాం. ఎవరికి నేను వెళ్ళే ఛానల్స్కి, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను కూడా చదువుకుంటాను ఆ టైంలో. దాన్ని బట్టే తర్వాత ఇంటికి ఒక 9 కాగానే 8 కాగానే పేపర్ వచ్చేస్తుంది. యాక్చువల్ ఫిజికల్ పేపర్ వస్తుంది కానీ అది ముట్టదు. డెక్కన్ క్రానికల్ నాకు ఈ పేపర్ వచ్చేస్తుంది పొద్దున 1 గంటకు వచ్చేస్తుంది ఆ పేపర్. అది డెక్కన్ క్రానికల్ పొద్దున 1 గంటకు వచ్చేస్తుంది. మా గ్రూప్ ఒకటి దాంట్లో వచ్చేస్తుంది, దాంట్లో చదువుకుంటాను. సో ఐ రీడ్ దాట్. సో యాక్చువల్ ఫిజికల్ పేపర్ మా ఇంట్లో ఇప్పుడు కూడా చెప్తాను, బాబా ఎందుకు తెచ్చుకుంటున్నావు, అది రద్దీలు అమ్ముకుంటున్నావు అంతే అని కాదు. సమ్ టైమ్స్ సాయంత్రం టైం దొరికిన ఆమె కూడా చదువుకుంటూ కూర్చుంటుంది. నేనేమో రాత్రి వస్తే అసలు టైం లేదు నాకు. అప్పుడు కూడా ఎప్పుడో ఒకసారి ఛాన్స్ దొరికితే సండే టైమ్స్ స్పెషలీ ఆ సండే టైమ్స్లో ఇంటికాడ ఉంటే సండే టైమ్స్ చదువుకుంటాను. బట్ ఐ ఆల్రెడీ రెడ్ ఇట్ బిఫోర్. ఐ చదువుకున్నాను కదా న్యూస్ ఆల్రెడీ, ఈ పేపర్లో చూసుకున్నాను కదా అని చెప్తాను నేను. సో అది ఆ పరిస్థితికి వచ్చేసాం టుడే. సో యంగ్స్టర్స్కి ఇన్స్టాగ్రామ్, ఎల్డర్లీ వాళ్ళకి న్యూస్ పేపర్, నడిమిట్లో ఉన్న వాళ్ళకి ఈ పేపర్ లాంటి వస్తుంది. ఇవాళ మీరు ఈవెన్ చూడండి కిండిల్లో చాలా మంది కిండిల్లో చదువుతారు. దే డోంట్ వాంట్ బై అ ఫిజికల్ బుక్, ఎందుకంటే మళ్ళీ ఇంట్లో షెల్ఫ్ తయారు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నా దగ్గర 600 బుక్స్ ఉన్నాయి ఇంటికాడ. నేను షెల్ఫ్ కోసం దేవుడు ఆడుతున్నా. ఒక క్లోజ్ షెల్ఫ్ కావాలని చెప్పి చాలా ఒక 2-3 నెలల నుంచి నాకు కావాల్సింది దొరకట్లేదు మార్కెట్లో. ఆలోచించండి. సో బుక్స్ కొనడం కాదు, షెల్ఫ్ కూడా కొనాల్సి వస్తుంది దాంతో పాటు. సో షెల్ఫ్ ఉంది కానీ క్లోజ్ షెల్ఫ్ కావాలి. సో అగైన్ డిమాండ్. మళ్ళీ రేపు 10 బుక్లు కొనుక్కుంటే మళ్ళీ ఎక్కడ పెట్టుకుంటాం, అది ఇది ప్రాబ్లం. నేను కొనుక్కుంటే ఇప్పుడు కూడా నేను బుక్లు కొంటున్నాను, ఫిజికల్ బుక్స్ కొంటాను, ఎందుకంటే దాని టచ్ దాని ఫీల్ అలాగే ఉంటుంది, అది డిఫరెంట్ ఉంటుంది, అది మెయిన్ అన్నమాట. సో డెఫినెట్గా దీంట్లో చూసుకుంటూ పోతే కన్జంప్షన్ ప్యాటర్న్ వైజ్ చాలా మటుకు లోకంలో కన్జంప్షన్ మారింది, దాంట్లో డౌట్ లేదు మనకి. సార్ ఇప్పుడు మీరే ప్రైమ్ ఎగ్జాంపుల్ సార్. మీరు అవిడ్ రీడర్, ఇన్ని ఇయర్స్గా జర్నలిజంలో కూడా మీకు అనుభవం ఉంది, అండ్ మీరు కాలమిస్ట్, యాక్టివిస్ట్, సోషలిస్ట్, ఎవ్రీథింగ్ యు ఆర్. సో అదంతా బికాస్ ఆఫ్ మీకున్న రీడింగ్ హ్యాబిట్తోనే. ఇప్పుడు ఓవర్ ది ఇయర్స్ మీకు ఇప్పుడు రీడింగ్ క్వాలిటీ అనేది ఇప్పుడు యంగ్స్టర్స్లో కనిపించట్లేదని చెప్పారు కదా సార్, అది తెలిసిపోతుంది కదా. సో ఆ మెయిన్ థింగ్, అరే ఇతను రీడర్ అయ్యి ఉంటే ఇతనిలో ఈ క్వాలిటీ ఉండేది అన్నట్టుగా ఏదైనా ఈ జనరేషన్లో, ప్రజెంట్ జనరేషన్లో ఏమైనా కనిపిస్తుందా? చాలా కనిపిస్తుంది. వాళ్ళ ఎటికెట్స్ అండ్ యాటిట్యూడ్ మాట్లాడుతున్నట్టు తెలిసిపోతుంది. ఓకే, అరకు కాఫీ, కూర్గ్ కాఫీ డిఫరెన్స్ ఏంట్రా అంటే అప్పుడు అరకు ఎక్కడ ఉంది, కూర్గ్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఓకే, ఎందుకంటే ఎప్పుడు చదువుకోలేదు దాని గురించి. అరకు కాఫీ బ్రాండింగ్ ఎవరు చేశారు? నాంది ఫౌండేషన్. ఎట్లా చేశారు, ఎందుకు చేశారు? ఆ కాఫీ లేకుండే కదా 15-20 సంవత్సరాల ముందు. ఎట్లా తయారైంది? వాట్స్ ద డిఫరెన్స్? అరోమాలా, ఫ్లేవర్లా ఏముంది? కూర్గ్ కాఫీ బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉంది, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? బ్రెజిలియన్ కాఫీకి మన కాఫీకి డిఫరెన్స్ ఏంటి? తెలియదు. దీస్ ఆర్ సబ్జెక్ట్స్ యూ కెన్ రీడ్ ఎనీవేర్. ఇది తెలియకుండా ఇప్పుడు పిల్లల్ని చెప్తున్నాను నీకు. నిన్న కూడా ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు పిల్లలకి, ఇంజనీరింగ్ కాదు ప్రతి కాలేజ్కి వెళ్ళినప్పుడు చెప్తాను నేను, మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీకు ఉంటుంది. మీరు ఇంజనీరింగ్లో ఏ నేర్చుకున్నారా, మెషిన్ లెర్నింగ్ నేర్చుకున్నారా, ఏం చేశారో నాకు తెలియదు, కానీ మీ సబ్జెక్ట్ బయట మీకు ఏమైనా తెలుసా అంటే తెలియదు. ఓన్లీ బుక్ నాలెడ్జ్ ఉంటుంది అంతే. అందరికి బుక్ నాలెడ్జ్ ఉంటుంది. సో మీకు ఇంకొకటి పక్కన బుక్ నాలెడ్జ్ కాదు సార్, అది టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఉంటుంది. టెక్స్ట్ బుక్స్ అభిమన్యులో చక్రవ్యూహులు పంపించినట్లు అయిపోతుంది. ఈ కాలేజెస్ ఉంటారు చూడండి, ఐఐటీకి చెప్పే కాలేజెస్, జేఈ, వాళ్ళు ఏం నేర్పిస్తారు? ఐఐటీ ఎట్లా ఎంటర్ చేయాలని నేర్పిస్తారు అంతే. ఈ నాన్ రీడర్స్ ఎవరికి స్టఫ్ ఇస్తున్నారో తెలుసా సార్? ఆఫ్టర్ ది డిజిటల్ రెవల్యూషన్
ర్యాండమ్ గా వచ్చి మైక్ పట్టుకొని బేసిక్ క్వశ్చన్స్ అడిగితే కూడా అవి కూడా చెప్పలేని వాళ్ళు ఉంటారు చూడండి సార్, వీళ్ళందరూ నాన్ రీడర్స్ ఏమనిపిస్తుంది సార్ నాకు. చాలా మంది నాకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగం అనేది చాలా టఫ్ అయిపోయింది. ఎందుకంటే ఒక ఉద్యోగం రావడం అనేది స్కిల్ ఏంటని ఫస్ట్ అడుగుతారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతుండే వెన్ ఐ వాస్ డూయింగ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్, నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాడు, టెల్ వై వీ షుడ్ టేక్ యూ, మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి, నిన్ను ఎందుకు తీసుకోవాలి చెప్పు. కథ సైలెన్స్. ఎవడో ఒకడు కొంచెం దమ్మున్నోడు చెప్తాడు, నేను ఐఎమ్ వెరీ గుడ్, చాలా మంచి, నేను అందరు మంచి. ఈవెన్ ఆ ఆన్సర్స్ కూడా వాళ్ళ యాటిట్యూడ్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి, బట్ నాట్ దేర్ నాలెడ్జ్. ఆ రీడర్ కి నాన్ రీడర్ కి తేడా తెలిసిపోతుంది. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ మై కజిన్స్, ఆయన యూపీఎస్సీ ఇంటర్వ్యూలో సివిల్ సర్వీస్కి ఉంటుండే ఆయన ఆన్ ద బోర్డ్. ఆయన ఒకసారి చెప్పిండు, ఒక అబ్బాయి వచ్చి కూర్చున్నప్పుడు పెన్సిల్ ఉండే అంట టేబుల్ మీద, ఆ పెన్సిల్ చూపించి ఈ పెన్సిల్తో ఏమేం చేయొచ్చు చెప్పు అని చెప్పారంట. 10 మంది క్యాండిడేట్స్ దగ్గర అదే క్వశ్చన్ అడిగారు. దాంట్లో ఒక్క అబ్బాయి 36 చెప్పాయంట. మీరు ఇట్లా స్క్రాచ్ చేసుకోవచ్చు, చెవు క్లీన్ చేసుకోవచ్చు, రాసుకొనవచ్చు, లైన్ డ్రా చేయొచ్చు. ఆలోచించండి, ఆన్ ద స్పాట్ మీరు థింక్ చేయాల్సి వస్తుంది మీకు. లేదు నన్ను ఏఐ నేర్పించారు, నన్ను ఎంఎల్ నేర్పించారు, నాకు అదే ఒకటే వచ్చింది, సిలబస్ లో లేదు సార్, సిలబస్ లో లేదు, ఇదంతా అవుట్ ఆఫ్ సిలబస్ ఉంది, ఇది మీరు చెప్పలేదు నాకు. ఇది ప్రాబ్లం. ఐ ఆల్సో థింక్ రీడర్స్ కి నాన్ రీడర్స్ కి ఉండే ఫిల్టర్ ఏంటంటే కామన్ సెన్స్ సార్. అది ఉంటుంది కదా, ఏమంటారు, కామన్ సెన్స్ ఇస్ నోయింగ్ దట్ టొమాటో ఇస్ అ ఫ్రూట్ బట్ నాట్ టు పుట్ ఇన్ అ ఫ్రూట్ సాలడ్ అని. కదా, ట్రూ కదా, ట్రూ. బికాజ్ నేను ఎప్పుడు చెప్తున్నాను, మీరు లైబ్రరీకి వెళ్ళండి, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా మేనేజ్మెంట్ కాలేజ్ లైబ్రరీకి వెళ్ళండి. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ప్రతాప్ రెడ్డి గారు ధృవ కాలేజ్ చైర్మన్ ఉన్నప్పుడు, ఆయన ఇప్పుడు 2 years ముందు చనిపోయిన ఆయన కాలేజ్కి వెళ్ళినప్పుడు 20 సంవత్సరాలు ఆయన సెటప్ చేసి, ఆయన అంటే సురేష్ నాతో పాటు లైబ్రరీకి రా అంటాడు. ఎందుకని తీసుకెళ్తాడు. ఏమైంది సార్ అంటే, నువ్వు రా లైబ్రరీకి రా అంటాడు. పుస్తకాలు చూసా, బాగుంది కదా, బాగుంది సార్. ఒక బుక్ ఓపెన్ చేసి చూడు, బాగుందా, చాలా బాగుంది సార్, అది 15 సంవత్సరాల ముందు కొన్నాను, ఎవ్వడు ముట్టలేదు ఇవాళ దాకా. ఇది ప్రాబ్లం. లైబ్రరీ అనేది నేను చిన్నప్పుడు నా ఇంటి దగ్గరే ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ ఉండే, లా కాలేజ్ పక్కన, పెద్ద కొండ మీద ఉంటుంది అది. దానికి బేస్మెంట్ కూడా -4 ఉంటుంది, బుక్ స్టాక్స్ ఉంటుంది కింద కూడా. సాయంత్రం పూట సైకిల్ వేసుకుని వెళ్తున్నాడు, ఎందుకంటే ఆ లైబ్రరీ రాత్రి 12 దాకా ఓపెన్ ఉంటుంది. రీసెర్చ్ స్కాలర్స్ అందరూ వచ్చి కూర్చుంటారు అక్కడ, పిహెచ్డీ చేసేటోళ్ళు. నేను కూడా వెళ్ళి కూర్చొని అక్కడ ఉన్న న్యూస్ పేపరు అది ఇది అన్ని చూస్తుండే. నాకు హ్యాబిట్ అని అక్కడి నుంచి వచ్చింది. న్యూస్ పేపర్ రీడింగ్ అనే హ్యాబిట్ ఒక ఫ్యామిలీలో రాకుండా మీ పేరెంట్స్ మీరు చూసి మీరు నేర్చుకుంటారు. పేరెంట్స్కి ఆ హ్యాబిట్ ఉంటే మీకు కూడా వస్తుంది ఆ హ్యాబిట్ ఆటోమేటిక్. ఆల్సో సార్, మీరు అన్నారు కదా, ఎందుకు చదవాలి నేను, నాకు కావాల్సిన నాకు మీమ్స్లో లేకపోతే షార్ట్ న్యూస్లో లేకపోతే ఎక్కడ దొరికేస్తుంది, నాకు కావాల్సింది నాకు దొరికినప్పుడు నేను ఎందుకు చదవాలి అనే యాటిట్యూడ్తో కూడా ఉంటారు కదా సార్. లేదు టైం తీసుకొని కన్జ్యూమ్ చేసి చదివితే ఏంటి, లేదు ఇలా షార్ట్ ఫామ్లో కన్జ్యూమ్ చేస్తే ఏంటి, డిఫరెన్స్ ఏముంటుందంటారు? ఎండ్ ఆఫ్ ది డే కన్జంప్షన్ కదా సార్ కావాల్సింది. న్యూస్ అనేది మీరు ఏ కాంటెక్స్ట్లో వాడుకుంటారు అది ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే, మీరు మళ్ళీ ఎక్కడ ఏం అడుగుతారో తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతిరోజు ఒక 4 ఛానల్స్కి వెళ్తాను. కొంతమంది యాంకర్స్కి నేనే చెప్తాను మనం ఏం చేయాలి ఇవాళ డిబేట్ అని, కొంతమంది నా దగ్గర చెప్తారు ఏం చేయాలనేది. ఇప్పుడు వాళ్ళు అడిగారు అనుకోండి నా దగ్గర, సురేష్ గారు ఇవాళ మనం ఇది మిడిల్ ఈస్ట్ క్రైసిస్ గురించి మాట్లాడదాం, మనం సోమాలియా గురించి మాట్లాడదాం అంటే, సోమాలియా ఇక్కడ, సోమాలిలాండ్ ఎక్కడ అంటే, నా ఇమేజ్ పోయిందా? నేను చెప్పొచ్చు, ఐ కెన్ ఆనెస్ట్లీ సే నాకు తెలియదు, రేపు నేర్చుకొస్తుంది, నేను చదువుకోవచ్చు, రేపు మాట్లాడదామని చెప్పొచ్చు. యా, ఐ కెన్ ఆల్వేస్ బీ వెరీ ప్రాక్టికల్ అబౌట్ ఇట్. కానీ నాకు తెలిసి ఉండాలి అది, ఐ షుడ్ నో, బికాజ్ అది రీసెంట్గా జరిగింది ఇన్సిడెంట్, అది ఏదో ర్యాండమ్ ఇన్సిడెంట్ కాదు, అది చాలా పెద్ద ఇన్సిడెంట్. అది వేర్ ఇజ్రాయెల్ గేవ్ రికగ్నిషన్ టు సోమాలిలాండ్, దాని గురించి మాట్లాడాలి. సో డెఫినెట్గా ఎందుకు చేశారు ఇజ్రాయెల్, ఫస్ట్ కంట్రీ టు రికగ్నైజ్ సోమాలి, అక్కడి నుంచి కన్వర్జేషన్ మొదలైంది. ఇది అబిలిటీ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనకి పబ్లిక్ స్పీకింగ్ అనే కాన్సెప్ట్ లేదు స్కూల్స్లో. కొంతమంది పిల్లలు ఉన్నారు చాలా స్మార్ట్గా ఉంటారు, స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడడం వాళ్ళ బ్లడ్లో ఉంటుంది. పబ్లిక్ స్పీకింగ్ మీరు నేర్పియలేరు. కొంతమంది నేను చూసాను కొన్ని కాలేజెస్, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజెస్, లాస్ట్ 3rd year రాగానే ఇంటర్వ్యూ అండ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఒక క్రాష్ కోర్స్, డిస్పైట్ హ్యావింగ్ సెమినార్ సబ్జెక్ట్ ఉండి కూడా. అది ఏంటంటే చిన్నప్పటి నుంచి రావాలి. స్కూల్లో ఉన్నప్పటి నుంచే మీరు ఒక ఆడియన్స్ 300 మంది 500 మంది పిల్లలు 1000 మంది పిల్లల ముందు నిలబడి మాట్లాడడానికి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఫస్ట్ టైం విల్ నాట్ గెట్ ఇట్ రైట్. నేను ఎప్పుడు చెప్తుంటాను, బహుశా చాలాసార్లు చెప్పాను ఇది. నేను స్కూల్లో ఉన్నప్పుడు మోడల్ హై స్కూల్ చదివాను, నేను ఉస్మానియా యూనివర్సిటీ, టెక్నికలీ గవర్నమెంట్ స్కూల్ అది, అక్కడ చదివాను. చాలా మంచి స్కూల్ ఉండే ఆ టైంలో, ఇప్పుడు కూడా అనుకోండి, కానీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా తగ్గిపోయారు ఇప్పుడు. మా దగ్గర ఒక టీచర్ ఉంటుండే, ఫర్కుందా కరీముల్లా అని, ఇంగ్లీష్ నేర్పిస్తుండే. అండ్ ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ద 70s. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, షీ యూస్ టు పుష్ మీ ఆన్ టు ద స్టేజ్.
నేను క్లాస్ 4 క్లాస్ 5లో ఉన్నప్పుడు ఇట్లా తోసి స్టేజ్ మీద వెళ్ళి చదువుకో అని చెప్పి పేపర్ ఇస్తారు చేతులు. ఒక 200 మంది పిల్లలు ఉంటారు స్టూడెంట్స్, వాళ్ళ ముందు డగడగడగడగా చదివేస్తారు. కొన్ని రోజుల తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, వాయిస్ మాడ్యులేషన్ వచ్చింది. ఇప్పుడు దానవీర సూరకర్ణ చూడండి మీరు, ఎన్టీ రామారావు గారిది పాత సినిమా, ఆ వాయిస్ మాడ్యులేషన్ పైకి దాకా తీసుకొచ్చి కిందకి తీసుకొస్తారు. యూ షుడ్ నో హౌ టు డూ దట్ మాడ్యులేషన్. మన దగ్గర లేదు అది. యూ షుడ్ నో వెన్ టు పాస్, ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు స్పీడప్ చేయాలి. రీడింగ్ నేర్పిస్తుంది అది. రీడింగ్ అండ్ పాజ్, ఇదన్నీ మనకు ప్రాక్టికల్గా పబ్లిక్ స్పీకింగ్లో వస్తుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ ఇట్ టీచర్స్ యూ స్టోరీ టెల్లింగ్ మోడ్. మీరు మార్టిన్ లూథర్ కింగ్ చూడండి, జాన్ ఎఫ్ కెనడీ చూడండి, అటల్ బిహారీ వాజ్పేయి, వాళ్ళ స్పీచెస్ ఇంకా ఫేమస్, ఇప్పటికీ ఫేమస్. జార్జ్ ఫెర్నాండెస్, ఇప్పుడు నరేంద్ర మోదీ, చాలామంది ఉన్నారు ఇట్లాంటి స్పీచెస్, వండర్ఫుల్ స్పీకర్స్. వాళ్ళు మాట్లాడడం మనం నిలబడి చూస్తూనే ఉంటాం, ఏం చెప్తారో నెక్స్ట్ అని చెప్పేసి. బిల్ క్లింటన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ గుడ్ స్పీకర్, చాలా మంది స్పీకర్. ఇప్పుడు కూడా ఆయనకి ఒక సెషన్కి వెళ్తే $1 million పే చేస్తారు వాళ్ళు. బిల్ క్లింటన్కి స్టామరింగ్ ఉండే, తెలుగులో ఏం చెప్తారో తెలియదు చిన్నప్పుడు. వాళ్ళ మదర్ ఏం చేశారంటే జాన్ ఎఫ్ కెనడీ స్పీచెస్ తీసుకొచ్చి ప్లే చేస్తుండే VHS క్యాసెట్లో. జాన్ ఎఫ్ కెనడీ కూడా స్టామరింగ్ ఉండే, కానీ వాళ్ళ మదర్ ఇంప్రూవ్ చేశారు ఆయన. సో ఈ పబ్లిక్ జాన్ ఎఫ్ కెనడీ స్పీచెస్ చూసి 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 బిల్ క్లింటన్ రిపీట్ చేయడం మొదలుపెట్టి హీ గాట్ రిడ్ ఆఫ్ ద స్టామరింగ్ పోయింది. And he became a first class speaker after that. John F. Kennedy కూడా అంతే ఉండే. Ask what you can do for your country, not what a country can do for you. ఆ స్పీచెస్, మార్టిన్ లూథర్ కింగ్, I have a dream. ఈ పబ్లిక్ స్పీకింగ్ అనేది మీ జీవితంలో ఎప్పుడు పనికొస్తుంది. నేను స్టూడెంట్స్ చెప్తున్నాను, మీరు మీ ఎంటైర్ కెరియర్లో మీరు ఏ ఇంజనీరింగ్ కానీ ఏ చేస్తున్నా కానీ ఆల్ యువర్ లైఫ్ యూఆర్ డూయింగ్ ప్రెజెంటేషన్స్. అండ్ ఈ భూమి మీద ఉన్న ఎన్నో స్పీషీస్కి లేని ఇంకో గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే మాట్లాడడం, కమ్యూనికేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది ఒక మనుషులకే ఉంది. అది రీడింగ్తో డెవలప్ అవుతుంది. ఇంకా కరెక్ట్, అది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తాను, రీడింగ్ అండ్ స్పీకింగ్ ఈ అబిలిటీ ఉండాలి. రీడింగ్ ఒక్కటే పనికిరాదు, యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దట్. పిల్లలకి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ మీరు ఎంత ఈ ట్యూషన్ల మీద ఎంఫసిస్ పెడతారో, ఎన్ని మీరు ఎడ్యుకేషన్ మీద ఎంఫసిస్ పెడతారో, 99 మార్కులు తీసుకురావాలని చెప్పి ఎంఫసిస్ పెడతారో, దానికన్నా ఎక్కువ ఎంఫసిస్ మీరు మీ పిల్లల మీద పబ్లిక్ స్పీకింగ్ మీద పెట్టండి, రీడింగ్ మీద పెట్టండి. దే విల్ బికమ్ బెటర్ సిటిజన్స్. నేను చెప్తాను, నా ఎంటైర్ రిక్రూట్మెంట్ ఆఫ్ 18 years in Times of India, మాక్సిమం రిక్రూట్మెంట్ మేము 65 నుంచి 75-80% లోపల వాళ్ళనే రిక్రూట్ చేశాం. నాట్ దట్ వీ డింట్ రిక్రూట్ సంబడి విత్ 90%, నాకు చేశాం. కానీ అబ్జర్వ్ చేసింది అంటే బుక్ వామ్కి ఉంటుంది డిఫరెన్స్. ఈ 90% వాళ్ళందరూ బుక్ వామ్స్ ఉంటారు. మీరు చెప్పినట్లు వాళ్ళకి చెప్పినదే వాళ్ళకి తెలుసు. మీరు చూస్తుంటారు, గుర్రం రోడ్ మీద అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఉండదు. గుర్రం రోడ్ మీద పరిగెత్తున్నప్పుడు దాని సైడ్లో ఒక బ్లింకర్ పెడతారు ఇట్లా. ఇప్పుడు నేను ఆలోచించారు ఎందుకు పెట్టారని. అదే స్ట్రైట్ గానే వెళ్ళాలి, అటు తిరగగానే ఇంకో గుర్రం అక్కడ వెళ్ళిపోతుంది. అది వెళ్ళకూడదు, ఇదే చూడాలి. ఆ బ్లింకర్ పెడతారు వాళ్ళని. బ్లింకర్ పెట్టమని చెప్పట్లేదు, యూ హ్యావ్ టు టీచ్ యువర్ చిల్డ్రన్. ఎందుకంటే పాత సిస్టంలో ఇంట్లో గ్రాండ్ మదర్ ఉంటుండే, రాత్రిపూట స్టోరీ చెప్తుండే. ఇప్పుడు గ్రాండ్ మదర్ తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేసాం. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయారు. పేరెంట్స్ ఏమో డబ్బులు వెనక పరిగెత్తున్నారు, వాళ్ళకి టైం లేదు. పిల్లలు వాళ్ళ మొబైల్ చూసుకుంటూ కూర్చుంటారు, వాళ్ళ లోకంలో ఉంటారు. ఎమోషనల్ రెగ్యులేషన్స్ ఉండవు, ఏముండవు. సో ఏమవుతుంది తర్వాత, పిల్లలు ఏం నేర్చుకోరు. తర్వాత ఏమంటారు, చూడరా పక్కన ఉన్నోటికి వాడికి 99.9 మార్కులు వచ్చినాయి, నీకు 99 వచ్చింది, నువ్వు దున్నపోతా అని చెప్తారు. ఆలోచించండి, యూఆర్ కంపేరింగ్ అ చైల్డ్ విత్ సంబడి ఎల్స్, విచ్ ఇస్ రాంగ్. దున్నపోతాను యాక్సెప్ట్ చేసేస్తాడు కూడా. See, that is what I'm saying. కానీ 60% వచ్చిన వాళ్ళకి, నేను ఐ వాజ్ అ వెరీ యావరేజ్ స్టూడెంట్ ఇన్ లైఫ్, వెరీ యావరేజ్. ఇన్ఫాక్ట్ సెకండ్ లాంగ్వేజ్ నాకు 10th classలో డ్రాయింగ్ ఉండే. నేను డ్రాయింగ్ తీసుకున్నాను, ఎందుకంటే ఆ టైంలో ఆప్షన్ ఉండే. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకి యూ కెన్ టేక్ స్పెషల్ ఇంగ్లీష్ డ్రాయింగ్. నేను డ్రాయింగ్ తీసుకున్నాను. మీతో అందరూ చదువుతున్నాను నెక్స్ట్ డే ఎగ్జామ్ కోసం. నేను రోడ్ మీద తిరుగుతున్నా, పెన్సిల్ ఎక్కడ దొరుకుతుంది, కలర్ పెన్సిల్ ఎక్కడ ఉంటుందని చెప్పి షాప్లో, స్టేషనరీ షాప్లో తిరుగుతున్నాను నేను. అది డిఫరెన్స్ ఉండే. ఎందుకంటే ఆ టైంలో ఫాదర్ కూడా చెప్పారా, నువ్వు ఏం గాడు చేసుకో, యూ డూ వాట్ యూ వాంట్, యూ షుడ్ ఎంజాయ్ డూయింగ్ వాట్ యూ వాంట్. నేను ఎప్పుడు చెప్తున్నాను పిల్లలకి. అండ్ పేరెంట్స్ తప్పు ఇది. కొంతమంది దగ్గర అడుగుతాను, నువ్వు ఎందుకురా ఇంజనీరింగ్ చేస్తావు, మా అమ్మ నాన్న చెప్పింది సార్. మీ అమ్మ నాన్న మీతో ఉంటాడా రైట్ ఎండింగ్ దాకా? నీకే ఇంట్రెస్ట్ ఉంది చెప్పు. నాకు అసలు సార్, నాకు మీడియాలో ఇంట్రెస్ట్ సార్. చాలామంది చూశాను నేను అట్లా. సాయి కృష్ణ అవనీర్ గారు ఉన్నారు, నేషనలిస్ట్, ఇప్పుడు 99 TV CEO. ఈజ్ అన్ ఇంజనీర్. హౌ డిడ్ హీ బికమ్ జర్నలిజం? నేను హోటల్ మేనేజ్ చేసి జర్నలిజంకి వచ్చాను. మీకు ఏ దాంట్లో వాట్ యు ఎంజాయ్ డూయింగ్, డూ దాట్. మీ పేరెంట్స్ చెప్పారని చెప్పి మీరు చేయాలని ఎక్కడ రాసలేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ డిజైన్ ఇష్టం, డిజైన్ చేయండి. మ్యూజిక్, నిన్న ఒక అబ్బాయి కలిసాడు నన్ను ఇంజనీరింగ్ కాలేజ్లో. సార్ నాకు మ్యూజిక్ చాలా ఇష్టం సార్. నాకు మ్యూజిక్ చాలా ఇష్టం సార్, నేను ఎట్లా నేర్చుకోవాలి, నేను ఎట్లా చేయాలి? ఐ వుడ్ లైక్ మ్యూజిక్ అండ్ డిజైనింగ్ మ్యూజిక్, విచ్ ఇస్ అ గ్రేట్ సబ్జెక్ట్. డిజైన్ మ్యూజిక్.
సినిమాలు చూస్తుంటారు మ్యూజిక్ డిజైన్ బై, అవును సార్. నాట్ కంపోజ్ బై, డిజైన్ బై. Design. యూ హావ్ టు థింక్ దీనికి ఎలా బాగుంటుంది? కంపోజర్ హౌ టు డూ ఇట్. సో అది సెట్ డిజైన్ లాగా మ్యూజిక్ డిజైన్ కూడా Music చేస్తారు. design. అట్లాంటి చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. సెరామిక్ పిల్లలకు చెప్తున్నాను, దే గెట్ పెయిడ్ టన్స్ ఆఫ్ మనీ. ఇదంటే నేను ఎప్పుడు అడుగుతున్నాను ఈ ప్రశ్న, మీ దగ్గర కూడా అడుగుతాను. 10 సంవత్సరాల ముందు ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడి పేరు గుర్తుందా? లేదు సార్, గుర్తులేదు. గుర్తులేదు కదా. మీకు పివి సింధు తెలుసా? ఆఫ్ కోర్స్ తెలుసు. ఎట్లా తెలుసు? తను ఒక స్పోర్ట్స్ స్టార్ అండ్ ఒలింపిక్ That's it. మెడల్ విన్నర్ కూడా. దట్స్ ఇట్. ఆమె కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఎక్కడ కూర్చుంటే ఏదో యూఎస్ కంపెనీలో కూర్చొని పనిచేస్తుండే. నాట్ దట్ దే ఆర్ నాట్ డూయింగ్ వెల్, వాళ్ళ కెరియర్లో పాసిబిలిటీ డబ్బులు సంపాదించారు, మీరు చెప్పినట్లు కోట్లు సంపాదించుకుంటారు. కానీ వాళ్ళు ఒక పబ్లిక్ ఫిగర్ అయిపోయారు. సైనా నెహ్వాల్, యూ టేక్ పివి సింధు, అట్లా చాలా మంది ఉన్నారు యంగ్స్టర్స్ హు హావ్ బికమ్ రోల్ మోడల్స్. అందరు బ్యాడ్మింటన్ ఆడతారని చెప్పట్లేదు నేను ఇప్పుడు కూడా, నో, ఇట్స్ ఫార్ వే ఫ్రమ్ ఇట్. వాళ్ళు కానీ మీ పిల్లలకి ఏముందో ఆ స్కిల్ వాళ్ళు నేర్పియండి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్ దాంట్లో వస్తుంది. అండ్ మీడియా కన్సంప్షన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ దాట్. ఓకే, మనం అక్కడి నుంచి మన కాన్వర్సేషన్ స్టార్ట్ చేసాం. అవును. మీ పిల్లలకి కావాల్సింది నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ టెక్స్ట్ బుక్స్లో ఒకటే కాదు, టెక్స్ట్ బుక్ బయట కూడా నాలెడ్జ్ చాలా ఉంది. ప్రతి 10 నిమిషాలు 15 నిమిషాలు వాళ్ళకి బ్రేక్ దొరికినప్పుడు యూ టీచ్ దమ్ హౌ టు రీడ్. మీరు చూడండి, ఐ టెల్ యూ, నేను హోటల్ ఇండస్ట్రీలో పనిచేశాను. ఈ ఫారినర్స్ వస్తుంటారు మన దగ్గర చాలా మంది టూరిస్టులు. స్విమ్మింగ్ పూల్ పక్కన ఉన్నప్పుడు ఇండియన్స్ బిహేవియర్, ఫారినర్స్ బిహేవియర్ చూడండి. ఇండియన్స్ ఏమో దుంకుతారు బయటకు వస్తారు, దుంకుతారు బయటకు వస్తారు. ఫారినర్స్ ఏం చెప్తారు, ఒకసారి స్విమ్ చేసి వచ్చి కూర్చొని పక్కన ఒక బుక్ తీసుకొని చదువుకుంటూ కూర్చుంటారు. అవును సార్, ట్రూ. వై? మీరు అనుకుంటే వీళ్ళకి పని లేదు, ఎంత దూరం నుంచి వచ్చి అమెరికా నుంచి టికెట్ పెట్టి ఇక్కడ వచ్చి బుక్ చదువుకుంటే అక్కడ ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు కదా అని. సో దట్ ఈస్ ద పాయింట్ విచ్ యూఆర్ మేకింగ్ అన్నమాట. సో యూ షుడ్ అండర్స్టాండ్ హౌ ద థింగ్స్ వర్క్ వెరీ క్లియర్లీ, దట్ యూ షుడ్ మేక్ ఇట్ ఎనేబుల్డ్ అన్నమాట. దట్ హౌ డూ యూ డూ అ థింగ్ లైక్ దట్. అది మనకి ఆ కేపబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీ పిల్లలకి ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను పేరెంట్స్కి చెప్తున్నాను, రీడింగ్ ఈజ్ అ హ్యాబిట్. ఆ హ్యాబిట్ని డెవలప్ చేయాలి. చిన్నప్పుడు కూడా నేను డిబేటింగ్ క్లబ్స్కి వెళ్తుండే. ఈవెన్ సికింద్రాబాద్లో ఒక క్విజింగ్ క్లబ్ ఉంది, డిబేటింగ్ క్లబ్ ఉంది, YMCAలో. అక్కడికి వెళ్ళండి, యంగ్ ఆరేటర్స్ క్లబ్ అని చెప్పి. ఎల్ రవిచందర్, శ్రీరామ్ కరీ, వీళ్ళందరూ యూస్ టు బి పార్ట్ ఆఫ్ దాట్. నేను అక్కడికి వెళ్తుండే ఆ టైంలో కూడా. ట్రైన్ తీసుకొని జమ్మస్మానే నుంచి సికింద్రాబాద్కి వచ్చి YMCAలో అటెండ్ చేస్తాను. అది కూడా సాటర్డే ఈవినింగ్స్. నేర్పండి, డిబేటింగ్ స్కిల్స్ ఉండాలి పిల్లలకి. గ్రూప్ డిస్కషన్లో కూర్చోబెడతారు సెలక్షన్ ప్రాసెస్లో. 100% ఆఫ్ స్టూడెంట్స్ విల్ ఫెయిల్. ఎందుకంటే 1 వీక్ ముందు వాళ్ళ టీచర్లు నేర్పిస్తారు గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటి అనేది. సారీ, 1 వీక్లో నేర్పియలేదు. మీకు 1 వీక్లో కెనాట్ టీచ్ దమ్ దిస్. అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా సార్ గ్రూప్ డిస్కషన్ అనేది. అదే, సో వాట్ ఆర్ యూ డూయింగ్ అనమాట. సో రీడింగ్, అబ్జార్బింగ్ దట్ రీడింగ్ అండ్ అప్లయింగ్ దట్ రీడింగ్. పిల్లలకి చదవండి, గ్రహించండి, అప్లై చేయండి. అదే, ప్రతిరోజు పిల్లల్ని చదవమని చెప్పండి. ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఫర్ హాఫ్ అన్ అవర్, వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళు చదువుకుంటారు ఎట్లయినా. దాని తర్వాత మీ ఎక్కడైనా, ఏ క్లబ్ అయినా ఎక్కడైనా మీ పిల్లల్ని దే షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్స్. ఫస్ట్ టైం తప్పు చేస్తారు, సెకండ్ టైం వాళ్ళు మిస్టేక్ చేస్తారు, అన్నీ జరుగుతుంది. కానీ యూ విల్ సీ అండ్ 10th క్లాస్ వచ్చేదాకా దే విల్ బికమ్ ఎ రోల్ మోడల్. మీరు ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీలో మీరు ఒక మార్పు తీసుకురాలేరు పిల్లల్లో. వాళ్ళు ఆల్రెడీ సెట్ అయిపోయినారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ దర్ యాటిట్యూడ్. అప్పుడు దానికన్నా ముందు చేంజ్ చేయండి, దెన్ లైఫ్ లాంగ్ వాళ్ళ సక్సెస్ ఉంటుంది వాళ్ళకి. మాన కాకుండా మొక్కగా ఉన్నప్పుడే వంచండి దాన్ని. అంటే దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలకి ఒక ఏజ్ తర్వాత మీరు ఏం చేయలేరు. ఈవెన్ బాడీ స్ట్రక్చర్ కూడా అట్లా. జిమ్నాస్టిక్స్లో 12, 13 సంవత్సరాల్లో ఛాంపియన్స్ అయిపోతారు. ఆఫ్టర్ దట్ ద బాడీ బికమ్స్ రిజిడ్. ఏం చేయలేము దాని తర్వాత. పార్ట్ ఆఫ్ హార్మోనల్ బ్యాలెన్సెస్. దట్స్ ఇట్. సో దట్ ఇస్ ఇట్. సేమ్ థింగ్ బ్యాడ్మింటన్, బై ద టైమ్ 23, 24 యూఆర్ అవుట్. అయిపోయింది మీ కెరియర్. బికాస్ ఆ సక్సెస్ ఆ ఏజ్ గ్రూప్లోనే ఉంటుంది. సో అగైన్ ఐమ్ కమింగ్ బ్యాక్, మీడియా కన్జంప్షన్ ఏం జరుగుతుందండి. ఇప్పుడున్న మీడియా వాళ్ళకి అన్నిటికంటే పెద్ద ఛానల్ మధు ఏంటంటే, చాలామంది మీడియా వాళ్ళు ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటలేరు. నాకు కొంతమంది ఛానల్ వాళ్ళు ఓనర్స్ పిలిచి మా స్టాఫ్తో మాట్లాడతారా అని అడుగుతారు. ఐ యూస్ టు అడ్రస్ దెమ్. అప్పుడు నేను అడుగుతాను వాళ్ళ దగ్గర, మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ChatGPT వచ్చిన తర్వాత ఒక్కరు కూడా డెస్క్లో న్యూస్ రాయట్లేదు. ముందు నేను ఒక న్యూస్ ఐటమ్ అడిగితే వాళ్ళు హాఫ్ అన్ అవర్ 1 అవర్ తీసుకొచ్చి ఇస్తారు. సార్ నేను రాసాను చూడండి, దాంట్లో 10 తప్పులు ఉంటుంది. ChatGPT నుంచి వచ్చిన ఒక్క దానిలో ఒక తప్పు కూడా ఉంటుంది. యూ కెన్ మేక్అవుట్ వెరీ క్లియర్లీ దిస్ ChatGPT నుంచి వచ్చిందని. ఆ లాంగ్వేజ్ చూస్తే తెలిసిపోతుంది. ఆ పదాలు ఉపయోగించిన విధానం. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ChatGPT, మీరు యూజ్ చేయండి.
ఏ టెక్నాలజీలో ఏ డివైస్ వచ్చినా ఏమొచ్చినా యూస్ చేయాల్సిందే. కానీ మీరు దాని మీద డిపెండ్ అయిపోతే యూ విల్ బికమ్ స్లేవ్ ఆఫ్ దాట్. రేపు ఒకరోజు ChatGPT ఆగిపోతే అంతే సంగతి, మెల్లిగా ఒరిజినాలిటీ కూడా కోల్పోతాం. యూ షుడ్ ఏబుల్ టు రీడ్. అది చాలా ఇంపార్టెంట్. మీడియా కన్జంప్షన్ కూడా అట్లనే మారుతుంది. ఎక్కడ మొదలైన శాటిలైట్ టెలివిజన్, న్యూస్ పేపర్ పోయింది ముందు, దానికన్నా ముందు మ్యాగజైన్ పోయింది. టెలివిజన్, శాటిలైట్ టెలివిజన్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ డెడ్. టుడే పీపుల్ ఆర్ ఆన్ యూట్యూబ్, డిజిటల్ మీడియా, రీల్స్, ఇన్స్టాగ్రామ్, ఇట్లాంటి ప్రోడక్ట్స్ మీద వచ్చేసారు. ఎవరికి టైం లేదు. ఇంటి నుంచి పొద్దున 9 గంటలకు బయలుదేరితే సాయంత్రం 7 అవుతుంది ఇంటికి వెళ్ళేదాకా. 9 నుంచి 7 గంటల దాకా టీవీ ముందు ఎవరున్నారు? ఇంట్లో ఉన్న ముసలోళ్ళు ఇంట్లో ఉంటే, హోమ్ మేకర్స్, అంతే. ఎవరు చూస్తున్నారు టీవీ? మీరు ఏం అమ్ముతారా ఆ టైంలో? బంగారం అమ్ముతారా అడ్వర్టైజింగ్లో? కార్లు అమ్ముతారా? టెలివిజన్ అమ్ముతారా? మీరు ఏం అమ్మలేరు. యాజ్ అ మార్కెటింగ్ పర్సన్ ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. సో ఆ ప్రాబ్లం అక్కడ వస్తుంది. సో నేనేం చేస్తున్నాను, ఇప్పుడు మీరేం చేస్తున్నారు? వీఆర్ పుట్టింగ్ ఇట్ ఆన్ యూట్యూబ్. ఎవరికి ఎప్పుడు టైం ఉన్నా అప్పుడు చూసుకుంటాడు. రాత్రి 9 ఉండొచ్చు, పొద్దున 6 గంటలకు ఉండొచ్చు, 1 గంటకు కూడా ఉండొచ్చు పొద్దున. ఎవ్రీబడి హెస్ టు. మీరు ఒక మెట్రోలో ఎక్కండి, ఇక్కడ హైదరాబాద్ కన్వీనియన్స్ వచ్చిన తర్వాత ఇగ్నరెన్స్ ఎక్కువైపోయింది. ఎప్పుడైనా చూసుకుంటారులే అనేది వచ్చిన తర్వాత. అదే, మీరు ఒక మెట్రోలో ఎక్కండి హైదరాబాద్లో, అది కాక ఏ సిటీలో అయినా కానీ 99% మంది ఫోన్ మీద ఉంటారు. అందరూ ఫోన్లో చూసుకుంటూ కూర్చుంటారు. ఇంటెలిజెంట్ ఫోన్స్. అవును సార్. ఐఎమ్ నాట్ అగైన్ కైండ్ ఆఫ్ కాలింగ్ ఇట్ బ్యాడ్. మంచిదే ఉండొచ్చు, వాళ్ళు మంచి ప్రోగ్రామ్ చదువుతుండొచ్చు కూడా, మనకు చెప్పలేదు. కానీ ఈ 99% ఏముంటుంది అంటే ఈ పాత వీడియోలు, ఎవడో పంపించిన మ్యూజిక్ వీడియోలు, ఎవడో పంపించిన ఫార్వర్డ్ పంపించిన పెండింగ్ రీల్స్ అన్ని చూసుకుంటే కూర్చుంటారు. వాల్యూ అడిషన్ లేదు లైఫ్లో. వాల్యూ అడిషన్. ట్రూ సార్. చాలా అడిషన్. నేను ఎప్పుడు చెప్తాను, నా ప్రోగ్రామ్ చూసే మనిషికి, నా ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి అన్నిటికంటే పెద్దది దే షుడ్ హ్యావ్ ఎ వాల్యూ అడిషన్. నేను చెప్పిన తర్వాత వాళ్ళకి ముందు తెలిసే కన్నా కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రావాలి. నేను వచ్చి ఏదో వాగి వెళ్ళిపోవడం కాదు. దే షుడ్ లెర్న్ సంథింగ్ వెన్ ఐఎమ్ టాకింగ్. సో దట్ ఆఫ్టర్ వాచింగ్ తెలిసే సురేష్ గారు మీరు చెప్పింది బాగుంది, నేను కొంచెం నేర్చుకున్నాను మీ వీడియో చూసి. దాట్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ మూమెంట్ ఫర్ మీ, ద కిక్ మూమెంట్ ఫర్ మీ. అదే, ఎందుకంటే దాని నుంచే నాకు యాక్చువల్ ఫీడ్బ్యాక్ దట్ ఐ షుడ్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఫర్దర్. నెక్స్ట్ టైం చెప్పినప్పుడు అదే పాట మళ్ళీ పాడలేను నేను. అవును సార్. ఐ షుడ్ సింగ్ అ న్యూ సాంగ్ దిస్ టైం. దట్ ఈస్ ద డిఫరెన్స్ అన్న. ఐ హోప్ ఈ వీడియో చూసిన తర్వాత జనరల్గా ఏవైతే ఆ 10K 20K ఏవైతే వ్యూస్లో వస్తాయో అందులో 500 మెంబర్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ రీడింగ్ అనేది వాళ్ళ హ్యాబిట్ చేసుకుంటే, ఓవరాల్గా వాళ్ళకి వచ్చిన చేంజెస్ చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారని నేను కోరుకుంటున్నాను సార్. ఇన్ఫాక్ట్ ఈ నంబర్ ఆఫ్ వ్యూస్ ఆల్సో ఈస్ వెరీ రాంగ్. ఇప్పుడున్న మార్కెటింగ్ హెడ్స్ చాలా మంది నాకు తెలుసు, కార్ కంపెనీలు వాళ్ళ హెడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్, వాళ్ళు ఏమంటారంటే నాకు 1,00,000 వ్యూలు అక్కర్లేదు. ఆ 1,00,000 వ్యూల్లో ఎంతమంది నా ప్రోడక్ట్ కొనగలడు అది నాకు తెలియాలి. వాడు సైకిల్ కొనగలడా, హార్లీ డేవిడ్సన్ కొనగలడా, వాడు కార్ కొనగలడా, లేకుంటే మోటార్ సైకిల్ కొనగలడా, నాకు ఆడియన్స్ తెలియాలి. దాన్ని బట్టి నా మెసేజ్ చేంజ్ చేస్తాను, నా అడ్వర్టైజింగ్ రన్ చేస్తాను. దట్ ఈస్ వాట్ ఈవెన్ యూట్యూబ్ ఇస్ సేయింగ్ టుడే. నా ఆడియన్స్ ప్రొఫైల్ మీద నేను అడ్వర్టైజింగ్ రన్ చేస్తాను, డబ్బులు అంతా వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ 100,000 వ్యూస్, ఇట్ ఈస్ అబౌట్ 500 వ్యూస్ బట్ రెలవెంట్ వ్యూస్. అది చాలా ఇంపార్టెంట్. అండ్ దాని నుంచి వచ్చే చేంజ్ కూడా ఇంపార్టెంట్. లైక్ అది ఇంకో నంబర్స్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి మళ్ళీ. డిఫరెంట్. దట్ కుడ్ బి సేల్స్, దట్ కుడ్ బి రీడింగ్, దట్ కుడ్ బి హ్యాబిట్. ఎందుకంటే దట్ విల్ బ్రింగ్ చేంజ్ ఇన్ అదర్ వేస్ ఆల్సో. ఇప్పుడు మీడియా మారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక అకాడమిక్ ఇయర్ లో జస్ట్ ఇమాజిన్ సార్, ఒక 10,000 ఒక స్కూల్ నుంచి ఒక 1000 మంది వచ్చారు అనుకుందాం సార్. వాళ్ళందరికీ ఒక హ్యాబిట్ తో వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళందరూ స్ప్రెడ్ అవుట్ అయిపోయి దే విల్ స్టార్ట్ టు బ్రింగ్ చేంజ్ కదా సార్. ఎందుకంటే ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ ఇది మీడియాలో. మీలాంటి వాళ్ళు ఉన్నారు ప్రొఫెషనల్. ఐ డోంట్ నో వాట్ టు టాక్ అంటారు. మీరు ఏం మాట్లాడాలి నాకు అర్థం కాదు ఇవాళ ఆడియన్స్తోనని. ఆడియన్స్కి ఏం ఇష్టం అవుతుంది ఇవాళ తెలియదు. ఎందుకంటే దే ఆర్ నాట్ గెటింగ్ అ డైరెక్ట్ ఫీడ్బ్యాక్, ఇండైరెక్ట్ ఫీడ్బ్యాక్ వస్తుంది పోస్ట్ చేసిన తర్వాత. నాకు చాలా మంది కామెంట్ కొడతారు నా దాంట్లో, సురేష్ గారు మీరు దీని మీద మాట్లాడవచ్చు. చాలా మంది నా వాట్సాప్లో ఉన్నారు, వచ్చి సురేష్ గారు నెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడతారా అంటారు. దట్స్ ద డైరెక్ట్ ఫీడ్బ్యాక్ ఫర్ మీ. ఓకే, నాకు తెలియకపోవచ్చు ఆ సబ్జెక్ట్, నేను నేర్చుకుంటాను. I will learn about, I'll read about that subject or that point, and next day ఏదైనా ఛానల్కి వెళ్ళినప్పుడు మాట్లాడతాను దాని గురించి. సో మీడియాలో కూడా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఇప్పుడు ఈ యూట్యూబ్ కానీ, ఈ ఇన్స్టాగ్రామ్ కానీ, ఇప్పుడున్న ఫేస్బుక్ కానీ, మిగతా రీల్స్ కానీ, ఇదంతా ఒక 5 సంవత్సరాల తర్వాత ఇది కూడా ఉండదు. అప్పుడు ఏదైనా కొత్తది వస్తుంది, ఇంకో కొత్త ఎవల్యూషన్ ఉంటుంది. What could be sir? We don't know. We don't know. Did you predict that Instagram will be there 10 సంవత్సరాల ముందు? లేదు. అది ఎందుకు వచ్చిందంటే ఆడియన్స్ ప్రొఫైల్ మారింది. ఆడియన్స్కి టైం లేదు, పేషెన్స్ లేదు. సో
డౌన్ ది లైన్ ఒక 5 years తర్వాత అప్పుడు మన ఇంపార్టెన్స్ ఏంటో దాని తగ్గట్టుగా ఎవరో ఒకరు కనిపెడతారు. సో అప్పుడు కొత్తగా evolve అవుతుంది. హ్యూమన్ బీయింగ్ షుడ్ ఎవాల్వ్. చార్ల్స్ డార్విన్ థియరీ ఉండేది. ఎస్, ఎవల్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను నేను ఇట్లానే ఉంటానంటే యూ విల్ బికమ్ అనదర్ జురాసిక్. దట్ ఈస్ వాట్ యూ విల్ ఎండ్ అప్ as a dinosaur. ట్రూ, ఎవల్యూషన్ ఇస్ లైఫ్. వెరీ ఇంపార్టెంట్. సో పిల్లలు, పేరెంట్స్, మీడియా ప్రొఫెషనల్స్, ఎవ్రీబడి షుడ్ రియలైజ్ దిస్, దట్ మీరు టైంతో పాటు మీరు కూడా మార్చుకుని వెళ్ళాలి. కాదు నేను ఇట్లానే ఉంటానంటే అట్లనే ఉండిపోతారు. సో రీడింగ్ అనే హ్యాబిట్ ని ఇప్పటికైనా అలవాటు చేసుకోండి. మైక్రో హ్యాబిట్ లాగా రోజుకి 1 నిమిషంతో స్టార్ట్ చేసి మెల్లిగా ఒక బుక్ వరకు కంప్లీట్ చేయండి. మీకు మీరు కొత్తగా కనిపిస్తారు. మేబీ జనవరి ఎలాగో అయిపోయింది కాబట్టి ఫిబ్రవరి నుంచి అయినా సరే ఇది మీ న్యూ మంత్ రిజల్యూషన్ గా పెట్టుకోండి. సార్, ఈ విషయాలు మాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.